మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో దాగి ఉన్న కైలాస ఆలయం. ఇది కేవలం ఆలయం కాదు, ప్రపంచానికి సవాలు విసిరిన ఒక అద్భుతం. ఈ ఆలయాన్ని రాయి మీద రాయి వేసి కట్టలేదు. ఒక పెద్ద బాసాల్ట్ రాయిని పైనుండి కిందకు చెక్కుకుంటూ వస్తూ ఈ అద్భుతాన్ని తీర్చిదిద్దారు. సుమారు 2 నుంచి 4 లక్షల టన్నుల రాయిని తొలగించారు. లెక్కల ప్రకారం రోజుకు 5 టన్నుల రాయి తీసిన 100 ఏళ్లు పడుతుంది. కానీ 18 నుంచి 20 ఏళ్లలో ఈ ఆలయాన్ని పూర్తి చేశారు. ఈ ఆలయం 164 అడుగుల పొడవు, 109 అడుగుల వెడల్పు, 98 అడుగుల ఎత్తుతో ఉంది. ఈ పరిమాణం ప్రకారం మొత్తం రాయి బరువు దాదాపు 4 నుంచి 5 లక్షల టన్నుల వరకు ఉంటుంది. ఇక్కడ చెక్కిన స్తంభాలు, శిల్పాలు మిల్లీమీటర్ స్థాయిలో సమాంతరంగా ఉన్నాయి. ఈ రోజు లేజర్ టెక్నాలజీతో సరిచూసినా సరే తప్పులు కనిపించవు. ఆ కాలంలోని ఇలాంటి ఖచ్చితత్వం ఎలా సాధ్యమైనది అన్నది ఇంకా మిస్టరీగానే ఉంది. ఇక్కడ ఉన్న గర్భగృహంలోని శబ్దాలు పలికితే ప్రత్యేకమైన ప్రతిధ్వని వస్తుంది. దీన్ని శబ్ద చికిత్స కోసం వాడేవారని భావిస్తున్నారు. చరిత్ర ప్రకారం రాష్ట్రకూట రాజు కృష్ణ 8వ శతాబ్దంలోని దీనిని నిర్మించారు. కానీ కొన్ని పురాణాల ప్రకారం దేవతలు ఒక్క రాత్రిలో కట్టారని చెబుతారు. అయితే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ కైలాస ఆలయాన్ని ధ్వంసం చేయమని ఆదేశించాడు. సైనికులు రాళ్లను పగలగొట్టడానికి, చెక్కల్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆలయం ఎంతో బలంగా ఉండడంతో 3 సంవత్సరాల ప్రయత్నం వృధా అయింది. పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం భూగర్భ గదులు, మూసివేసిన మార్గాలు ఇక్కడ చాలానే దాగి ఉన్నాయి. ఇక్కడ ఉన్న శిల్పాలు రామాయణాన్ని, మహాభారతంలోని సన్నివేశాలను, కొన్ని వేదాంత జ్ఞానాలని తెలియజేస్తాయి.